పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తల గురించి కానీ ఆ కుటుంబాల గురించి కానీ పూర్తి స్థాయిలో ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆ కార్యకర్తల్ని ఎన్నికల సమయాలలో వాటర్ బాటిల్లో బీరాయన ఇచ్చి తిప్పుకొని తర్వాత వదిలేసినటువంటి వ్యవస్థను మనం ఎన్నో చూసాం. అయితే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జన సైనికులు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబాలకి ఆసరాగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా 3 విడతలు పూర్తయింది. 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 10 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలం నందు ఈ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో 3వ విడత 500 మంది సభ్యులని పార్టీలోకి క్రియాశీలక సభ్యులుగా జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,60,000 మంది క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వం తీసుకున్నారు. అందులో 1,00,000 పైగా కుటుంబాలకి ఏదైతే ప్రమాదవశాత్తు ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయలు లెక్కన చెక్కులు ఇవ్వడం కానీ వాళ్ళ హాస్పిటల్ నిమిత్తం ఖర్చులు ఇవ్వడం కానీ జరిగింది. అయితే నేను ఒకటే కోరుతా ఉన్న, సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జనసేన జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కుటుంబానికి ఆదుకోవడం కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని 500 రూపాయలు కట్టి సభ్యత్వాన్ని తీసుకుంటే మీకు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, 50,000 రూపాయల వరకు హాస్పిటల్ నిమిత్తం ఖర్చులు ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాసెస్ను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఈ నెల 18 అంటే రేపటి నుంచి 28వ తారీఖు వరకు కొనసాగేటువంటి క్రియాశీలక సభ్యత్వాల్లో సభ్యులుగా జాయిన్ అయ్యి మీరందరూ కూడా మీ కుటుంబాలకు అండగా ఉండే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆదుకుంటుందని చెప్పి పూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.